అత్తమ్మ టీవీలో ఈరోజు తెలంగాణ టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే తెలంగాణ టమాటా పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: పండిన టమాటాలు 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బట్టతో తుడిచి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పండు మిరపకాయలు 150 గ్రాములు, వీటిని కూడా శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు 2 టీ స్పూన్లు పౌడర్ చేసుకోవడానికి, చింతపండు 50 గ్రాములు, నూనె 200 ml, తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒక స్పూన్తో బాగా కలపాలి. ఈ విధంగా దాదాపు 15 నిమిషాలు కలిపితే అందులో నుండి టమాటా రసం వస్తుంది. చూసారు కదా, ఇలా రసం వస్తుంది. ఇలా వచ్చిన టమాటా రసాన్ని పక్కన పెట్టుకున్న చింతపండులో వేయాలి. అంటే చింతపండు టమాటా రసంలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా వేసి 10 నిమిషాల పాటు చింతపండుని టమాటా రసంలో నానబెట్టండి. ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగి దాంట్లో పండుమిరపకాయలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రోట్లో దంచుకోవాలి. ఇది లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తయారైంది కదా, తయారైన పండుమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆవాలు వేసి బాగా గ్రైండ్ చేస్తే ఆవు పొడి రెడీ అవుతుంది. ఈ విధంగా ఆవు పొడిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నానబెట్టిన చింతపండు రెడీగా ఉంది. గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్టు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు చల్లారపెట్టుకోండి. ఆ టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మిగిలిన నూనెలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి దాన్ని కూడా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే టమాటాలు వేయించగా మిగిలిన నూనెలో ఈ చింతపండు గుజ్జు వేసి 5 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చింతపండు విత్తనాలు లేని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేడి చేసి దాంట్లో తాలింపు దినుసులు వేసి వేయించండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించండి. ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. బాగా ఉడికించుకున్న టమాటా గుజ్జులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేయండి. దాంట్లోనే పండుమిరపకాయల పేస్ట్ వేయండి. వేసి బాగా కలపండి. చింతపండు టమాటా రసం కలిపి ఉడికించుకున్నాం కదా, దాంట్లో ఇవన్నీ వేస్తున్నాం. అందులోనే వెల్లుల్లి పేస్ట్ వేయండి. వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత దాంట్లోనే ఆవాల పొడి వేయండి. ఆవాల పొడి ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలపాలి. రుచి చూసుకొని అవసరం అనుకుంటే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వేయించిన పోపును వేయండి. పోపు వేసి బాగా కలపాలి. మొత్తం పట్టేంత వరకు తిప్పుతూ
కలియబెట్టాలి. ఇలా కలియబెట్టిన దాన్ని ఒక జాడీలో భద్రపరుచుకుంటే ఒక నెల రోజుల పాటు ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. రుచికరమైన తెలంగాణ టమాటా రోటి పచ్చడి రెడీ అయింది. మీరు కూడా రెడీ చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.